అతి శ్రేష్టమైన మన ప్రభువు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము ఇంకను ఆలస్యము కాలేదు. దీని ధ్యానార్థమై మనము యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములోని మొదటి భాగము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయుము అని చదువుచున్నాము. ఈ వాక్యంలో వినిచుండిన ప్రియమైన వారలారా, మన జీవితములలో కొన్ని పర్యాయములు మన కలలను నెరవేర్చుకొనుటకును మన లక్ష్యము సాధించుటకును చాలా ఆలస్యమైపోయినదని తలంచెదము. ఇంకను వాటిని సాధించుటకు మనకు చాలా వయసైపోయినదని ఊహించుకొనిదము. బహుశా కాలేబు కూడా ఆ విధముగానే తలంచి ఉండవచ్చును. వేగులవారు ఇచ్చిన తప్పుడు సమాచారమును బట్టి 40 సంవత్సరముల పాటు అతడు వాగ్దానము చేసిన భూమికి చేర్చబడలేదు. కాలేబు చాలా ధైర్యవంతుడును దేవునికి లోబడు స్వభావము కలిగిన వ్యక్తి అయినప్పటికీ అతని యొక్క కలను అనగా వాగ్దానము చేసిన భూమికి చేరవలెనను ఆశకు తన తోటివారు ఆటంకముగా నిలిచిరి. అయినప్పటికీ రమారమి అతను 80 సంవత్సరముల వయసు గలవాడైనప్పుడు తండ్రి అయిన యెహోవా నేను నిన్ను మర్చిపోలేదనియు నేను నీకు వాగ్దానము చేసిన భూమిని స్వతంత్రించుకొనుటకు గాను ఇదియే సమయమని చెప్పియున్నారు. ప్రియమైన దేవుని జనమా, మనమును మన జీవితములలో అనేక మార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఎదుటివారు ఇచ్చిన సలహాలు అభిప్రాయములను బట్టి మన గురి వైపునకు పరుగెత్తలేని స్థితిలో కనబడుచున్నాము. బహుశా కాలేబు వలె నీవును నాకు ఇంత వయసు అయిపోయినది, ఇంకా నేను ఎప్పుడు నా కలను చేరేదను అని నీలో నీవు సహనము కోల్పోయిన స్థితిలో కనబడుచు ఉండి ఉండవచ్చును. ఒకవేళ నీకు వచ్చిన అవకాశములన్నీయును చెదిరిపోయినట్లు నీకు కనబడుచున్నదా? ఇంకెప్పుడు ప్రభువా అని నీలో నీవు కృంగి ఉన్నావా? దేవుడు నిన్ను ఆపుచూ ఉన్నట్లయితే అది నీ మేలుకే అని నీవు గ్రహించుము. నీవు వేచియున్న సమయమునకు తగిన రీతిగా రెండింతలుగా అత్యధికముగా నిన్ను ప్రభువు ఆశీర్వదించవలెనని వాంఛించుచున్నారు. దేవుడు నీకు చూపిన దర్శనమునకు తగిన రీతిగా తగిన సమయములో నిన్ను హెచ్చించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుడు నీవు ఏ స్థితికి చేరెదవో నీకు వాగ్దాన ప్రకారముగా దర్శన ప్రకారముగా చూపుదురే కాని ఆ స్థానమునకు వెళ్ళుటకు లేదా ఆ స్థితికి చేరుటకు మధ్యలో గల ప్రక్రియను మనకు తెలియజేయడు. ఉదాహరణకు యోసేపు జీవితములో అతని తల్లిదండ్రులు అన్నదమ్ములందరూ అతనికి లోబడి సేవింతురు అనియు అతను ఒక ఉన్నతమైన స్థానమునకు చేరునని యోసేపునకు అనేక మార్లు అనేక దర్శనముల ద్వారా తండ్రి మాట్లాడి ఉన్నారు. కాని ఆ స్థాయికి ఏ విధముగా చేర్చబడనో దానిలో ప్రక్రియను చెప్పలేదు. కారణము, ఒకవేళ ముందుగానే యోసేపుతో నిన్ను మీ సహోదరులు చంపవలనని చూచెదరనియు నీవు జైలులో ఖైదీగా ఉండబోవుదు అనియు ఇలా చెప్పి ఉంటే ఏమి జరిగి ఉండేది? అతని యొక్క దర్శనము యొక్క గురిని చేరలేకపోయేడివాడు. బహుశా నీ హెచ్చింపు వద్దు ప్రభువా, నీ శ్రమలు వద్దు ప్రభువా అని వెనుకంజ వేసేవాడేమో. అవునా? మన జీవితములో కూడా ఆ విధముగానే దేవుని యొక్క ప్రణాళికలు జరుగును. ఈ సందర్భములో నేను మీతో ఒక సంఘటన పంచుకొనవలనని ఆశపడుచున్నాను. ఒక క్రైస్తవ సహోదరి చాలా భయభక్తులతో దేవుని వెంబడించుచుండెను. అయినప్పటికీ ఆమె వివాహము జరుగుట ఒక యుద్ధమే అయినది. పెళ్లి వయసు ఇంచుమించుగా దాటపోవు సమయమునకు ఆమెకు మంచి వ్యక్తితో వివాహము జరిగెను. తను చాలా కృతజ్ఞతా జీవితమును నడుపుచున్న సమయములో ఆమె అత్తవారింటి నుండి బంధుమిత్రుల నుండి ఇంకా పిల్లలు లేరని చాలా పోరాటమును అవమానములను అనుభవించుచుండెను. 2 సంవత్సరములు గడిచెను, 3 సంవత్సరములు గడిచెను, 5, 10 సంవత్సరములు కూడా గడిచెను. ఆమె దుఃఖమునకు ఇంట్లో పోరాటమునకు అంతులేదు. ఒకనాడు ఆమె కన్నీటితో నీవు నాకు గర్భఫలము ఇచ్చిదనని వాగ్దానము చేసి ఉన్నావుగా ప్రభువా, మరి ఈ నా జీవితములో ఎందుకు ఈ విధముగా జరుగుచున్నది అని ఆమె హృదయము బ్రద్దలగు రీతిగా దేవుని సన్నిధిలో ఏడ్చియున్నది. అంతట దేవుడు కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 9వ వచనము ద్వారా ఆమెతో మాట్లాడెను. అదేదనగా ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను చేయును, కుమార్ల సంతోష
మోక్షము గల తల్లిగాను చేయును, యెహోవాను స్తుతించుడి అను వాగ్దానముతో తిరిగి ఆమెను బలపరిచిరి. అయితే ఈసారి ఆమె చూపు యెహోవాను స్తుతించుడి అను వాక్యముపై పడెను. అప్పుడు ఆమె, అవును కదా ప్రభువా, మీరు నాకు ఇన్ని సంవత్సరములుగా వాగ్దానము చేయుచున్నారు. మీ వాగ్దానము నమ్మదగినది అనగా నేను దానిని పూర్తిగా విశ్వసించుచున్నాను. అయినచో మీరు నాకు గర్భఫలము ఇచ్చినందుకు నేను నిన్ను స్తుతించుట లేదు కదా అని తన తప్పును క్షమించమని ఆ దినము నుండి ఆ వాగ్దానము పెట్టి గట్టిగా స్తుతి చెల్లించుట మొదలుపెట్టెను. ఎప్పుడైతే ఆమె స్తుతి చెల్లించుట మొదలుపెట్టి ఉన్నదో దేవుడు ఆమెకు 2 మాసములలోనే మూయబడిన గర్భమును తెరిచియున్నారు. ఇంకా గొప్ప అద్భుతమైన కార్యము ఏమిటంటే ఆమెకు కమల పిల్లలను, అది కూడా ఒక పాప ఒక బాబుని ప్రభువు అనుగ్రహించిరి. ఎంత గొప్ప అద్భుతమైన సాక్ష్యమో చూడుడి ప్రియులారా. దేవుని యొక్క హెచ్చింపు అనునది ఆ విధముగా ఉండును. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితంలో సిద్ధపరిచిన వాటికి ఇంకా ఆలస్యము కాలేదని గుర్తెరుగుము. దేవుడు నీ జీవితముపై ఉంచిన ప్రణాళికను మరిచిపోలేదు. నీ జీవితములో సమయము నష్టపరచబడుచున్నదని నీవనుకొనుచున్నప్పటికీ నీవు దేవుని సమయములోనికి, దేవుని హస్తములోనికి దగ్గరగా వెళ్ళుచున్నావని జ్ఞాపకముంచుకొనుము. నీ జీవితములో గొప్ప కార్యములను చూడబోవుచున్నావు. నీ ఉద్యోగములో, నీ ఆరోగ్య విషయములోను, నీకు రావలసిన అన్ని కార్యములలోను, నీవు పొందవలసిన అన్నిటి యందును దేవుడు మార్గమును తెరుచుచున్నాడు. అది నెలలు అయినప్పటికీ, మాసములు అయినప్పటికీ, సంవత్సరములు అయినప్పటికీ ఒక సాక్ష్యార్థముగా, ఒక అద్భుతముగా దేవుడు నీ జీవితమును మార్చబోవుచున్నాడు. ఈ లోకములో నీవు అందరూ ఉండియు ఒక అనాథగా ఉండి ఉన్నావా? ఆదరణ లేక, ఆశ్రయము లేక ఎవరికి నీ స్థితి చెప్పుకొనలేకపోవుచున్నావా? దేవుడు నీ ప్రయాసమును వ్యర్థము చేయడు, నిన్ను అనాథగా విడువడని గుర్తెరుగుము. కాబట్టి ప్రభువు చేయబోవు మేళ్లకై సంతోషముతో ఆయనను స్తుతించి కొనియాడుము. ఆ విధముగా చేయుటకు ప్రభువే మనందరికీ తగిన కృతజ్ఞతా హృదయము దయచేయుదురుగాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు. మనుషులందరూ నన్ను తృణీకరించినను, మారని యేసున నిరీక్షణయే. మనుషులందరూ నన్ను తృణీకరించినను, మారని యేసున నిరీక్షణయే. తల్లి వలె నన్ను కౌగిలించుకొని ధైర్యంతో జీవింప అభయము సాగెను. తల్లి వలె నన్ను కౌగిలించుకొని ధైర్యంతో జీవింప అభయము సాగెను. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే.
నిస్సహాయములో సహాయమునాయసి నిన్ను నే విడువను ఎడబాయన నేను నిస్సహాయములో సహాయమునాయసి నిన్ను నే విడువను ఎడబాయన నేను నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే దురాత్మ సమూహములు నాతో పోరాడగా దుష్ట శక్తుల క్రియలు పీడించగా దురాత్మ సమూహములు నాతో పోరాడగా దుష్ట శక్తుల క్రియలు పీడించగా ప్రధానాధికారులను నిరాయుధులను చేసి ప్రాణం పెట్టిన యేసు జయోత్సవమిచ్చెను ప్రధానాధికారులను నిరాయుధులను చేసి ప్రాణం పెట్టిన యేసు జయోత్సవమిచ్చెను నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే క్షీణించినప్పుడు యేసు వాక్కులు నన్ను బాగు చేసెను మరణవ్యాధితో దేహం క్షీణించినప్పుడు యేసు వాక్కులు నన్ను బాగు చేసెను బలహీన ఈ శరీరం కృపతో బలపరచెను భయపడను నేనిక యేసు నాతో ఉన్నాడు బలహీన ఈ శరీరం కృపతో బలపరచెను భయపడను నేనిక యేసు నాతో ఉన్నాడు నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే ప్రధానతపరి యేసు కీర్తించినప్పుడు మహిమ కిరీటం నాకు ఇచ్చెను ప్రధానతపరి యేసు కీర్తించినప్పుడు మహిమ కిరీటం నాకు ఇచ్చెను ఆ నిరీక్షణతోనే ప్రభుని సేవించెదను ఈ లోక సుఖాలను మరచి జీవించెదను ఆ నిరీక్షణతోనే ప్రభుని సేవించెదను ఈ లోక సుఖాలను మరచి జీవించెదను నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ